హాయ్ స్టూడెంట్స్, నేను హోమోజీనియస్ ఈక్వేషన్స్ మీద మామూలుగా మనం ప్రీవియస్లో నాన్ హోమోజీనియస్ క్లాసెస్ తీసుకున్నాం. సో దాంట్లో ఏంటండి యూనిక్ సొల్యూషన్ లేదా ఇన్ఫైనిట్ సొల్యూషన్స్ లేదా నాన్ కాన్స్టెంట్ అనేది చాలా చూసున్నాం. ఇక్కడ చూడండి, ట్రివియలా నాన్ ట్రివియలా అంటాం వాటిని. ట్రివియల్ మీన్స్ నథింగ్ బట్ యూనిట్, నాన్ ట్రివియల్ మీన్స్ నథింగ్ బట్ ఇన్ఫైనిట్. ఇక్కడ కన్సిస్టెంటా నాట్ కన్సిస్టెంటా అనేది ఫైండ్ అవుట్ చేయమండి. బికాజ్ ఆల్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. ఓకేనా, ఓన్లీ నాన్ హోమోజీనియస్లో మాత్రమే ఆ కండిషన్ చెక్ చేస్తాం, హోమోజీనియస్లో చెక్ చేయము. సో నేను ఫస్ట్ ఇచ్చిన 3 ఈక్వేషన్స్ని రాసుకుంటున్నాను. సో నౌ యాక్చువల్గా నాన్ హోమోజీనియస్లో అయితే ద మ్యాట్రిక్స్ ఫామ్ ఏఎక్స్ ఈక్వల్ టు బి అని రాస్తాం. ఇక్కడ వచ్చేసేసరికి బి అనే మ్యాట్రిక్స్ ఉండదు. దట్ మీన్స్ ఈక్వల్కి ఇటు సైడు అన్ని జీరోస్ ఉంటేనే దాన్ని నాన్ హోమోజీనియస్ అంటాం. సో దట్ వై ఇక్కడ మనం ద మ్యాట్రిక్స్ ఫామ్ వచ్చేసి ద మ్యాట్రిక్స్ ఫామ్ ఏఎక్స్ ఈక్వల్ టు 0 because we have no constant matrix. That's why we can take 0 matrix. Okay, what is the way a coefficients of xyz? So 2 1 2 1 1 3 4 3 6 sorry b. x వచ్చేసి అన్నోన్స్ x y z. సో ఈక్వల్ టు 0 0 0. సో క్వశ్చన్లో ఏం అడిగారండి, బి వాల్యూ ఎక్కడ ట్రివియల్ అవుతుంది, ఎక్కడ నాన్ ట్రివియల్ అవుతుంది, నాన్ ట్రివియల్లో దాని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. సో ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ నేను ర్యాంక్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో దానికోసం కండిషన్స్ రాస్తున్నాను. 2r2 మైనస్ r1, r3లో 4 ఉంది కాబట్టి r3 మైనస్ 2r1. సో ఇక్కడ చూడండి, సో 2 మైనస్ 2 0. నెక్స్ట్ వచ్చేసరికి 2 మైనస్ 1 1. నెక్స్ట్ 3 2s are 6 మైనస్ 2 4. 6 మైనస్ 2 కదండి ఇది, 6 మైనస్ 2 4. ఓకే, నెక్స్ట్ 4 మైనస్ 4 0. నెక్స్ట్ 3 మైనస్ 2 1. నెక్స్ట్ b మైనస్ 2. సో ఇట్ ఈజ్ ఏ వేరియబుల్ కాబట్టి b మైనస్ 2 రాసేసాను. సో యాజ్ ఇట్ ఈజ్ అన్నోన్స్ అండ్ కాన్స్టెంట్స్ వచ్చేసి 0 0 0. సో నౌ 1 1 సేమ్ ఉంది కాబట్టి r3 ఈజ్ మైనస్ r2 చేస్తున్నాను. సో అప్పుడు చూడండి, 2 1 2 0 1 4 అండ్ 0 1 మైనస్ 1 0 అండ్ b మైనస్ 2 మైనస్ 6 మైనస్ 2 మైనస్ 4 ఎంత అవుతుందండి, మైనస్ 2 మైనస్ 4 మైనస్ 6. సో b మైనస్ 6 ఇంటూ xyz ఈక్వల్ టు 0 0 0. ఓకే, క్లియర్. సో ఇప్పుడు దీనికి ర్యాంక్ ఎంతండి, యాక్చువల్గా ఇక్కడ మనం చూస్తే దాన్ని 3గా ట్రీట్ చేయొచ్చు లేదా 2గా ట్రీట్ చేయొచ్చు. అది ఎలా, b ఈక్వల్ 6 అయితే 2 అవుతుంది, b ఈక్వల్ నాట్ 6 అయితే 3 అవుతుంది. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, ట్రివియల్, దట్ మీన్స్ యూనిక్ సొల్యూషన్. నాన్ హోమోజీనియస్లో ఎలా అయితే చూస్తామో యూనిక్ సొల్యూషన్ అనమాట. యూనిక్ సొల్యూషన్లో ఏంటి, మనకి ఆర్ ఈక్వల్ టు ఎన్ అవ్వాలి. అంటే కంపల్సరీ బి అనేది నాట్ ఈక్వల్ టు 6 అవ్వాలి. బి ఈక్వల్ టు 6 అయింది అనుకోండి, ఆ రో మొత్తం 0 అయిపోతుంది కదా. సో బి నాట్ ఈక్వల్ టు 6 అయితేనే మనకి ర్యాంక్ అనేది 3 వస్తుంది. సో ద ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3 అండ్ అన్నోన్స్ కూడా 3నే. ఓకే, సో అప్పుడు ఇట్ హ్యాస్ ట్రివియల్ సొల్యూషన్. then it has trivial solution. సో ఇప్పుడు నాన్ ట్రివియల్కి సొల్యూషన్ ఏంటనేది చెప్పి దాని సొల్యూషన్స్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో నాన్ ట్రివియల్ అయితే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటారనమాట. దీన్ని యూనిక్ అంటారు, చెప్పాను కదా ట్రివియల్ని. నాన్ ట్రివియల్ అయితే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అనమాట. సో దీనికి ఏమవ్వాలండి, ఆర్ ఈజ్ లెస్ దాన్ ఎన్ అవ్వాలి. సో ఆర్ ఈజ్ లెస్ దాన్ ఎన్ అంటే ఎన్ వచ్చేసి మనకి 3 అన్నోన్స్ ఉన్నాయి, ఎన్ వచ్చేసి 3 ఉంది కాబట్టి కంపల్సరీ ఆర్ అనేది 2 కానీ 1 కానీ అవ్వాలి. సో 1ని చేసే పాసిబుల్ లేదు కాబట్టి 2ని చేస్తా, అంటే బీని 6 చేస్తే 6 మైనస్ 6 0 అయిపోతుంది, లాస్ట్ రో మొత్తం 0 అయిపోతుంది. సో అప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ 2 అవుతుంది. దెన్ ఇట్ హ్యాస్ నాన్ ట్రివియల్ సొల్యూషన్ అవుతుంది. సో అది మనం ప్రాబ్లమాటిక్గా చేద్దాం చూడండి. అంటే బి ప్లేస్లో 6ని పెడతాను నేను ఇప్పుడు.
సో ఇచ్చిన మ్యాట్రిక్స్ రాస్తాను. నాన్ ట్రివియల్ సొల్యూషన్స్ కనుక్కోమన్నారు కాబట్టి సో ఫస్ట్ మ్యాట్రిక్స్ 2 1 2 0 1 4 అండ్ 0 0 బి ప్లేస్లో 6 పెడుతున్నాను. 6 మైనస్ 6. సో అన్నోన్స్ వచ్చేసి XYZ. సో కాన్స్టెంట్స్ వచ్చేసి 0 0 0. సో ఇక్కడ చూడండి 2 1 2 ఇది 0 అయిపోతుంది కదండి. సో ఒక రో వల్ల 0 అయిపోతుంది. సో నాన్ జీరో రోస్ ఓన్లీ 2నే ఉంటాయి. సో ర్యాంక్ ఆటోమేటిక్గా 2 అవుతుంది. అన్నోన్స్ 3. సో ర్యాంక్ ఈజ్ లెస్ దాన్ n అవుతుంది. సో ఇక్కడ చూడండి ర్యాంక్ రాస్తున్నాను. సో ర్యాంక్ ఆర్ ఈక్వల్ టు 2 అండ్ అన్నోన్స్ n ఎంతండి 3 ఉన్నాయి. సో ఆర్ ఈజ్ లెస్ దాన్ n అయినప్పుడు కంపల్సరీగా ఇది ఏమవుతుంది నాన్ ట్రివియల్ అవుతుంది. నాన్ ట్రివియల్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అండి. ఓకేనా. సో n మైనస్ ఆర్ ఎంత అండి 3 మైనస్ 2 ఈక్వల్ టు 1 ఇండిపెండెంట్ వేరియబుల్ తీసుకోవాలి. అంటే z ఈక్వల్ టు అంటే ఏదో ఒక వేరియబుల్ని తీసుకోవాలి. సో లాస్ట్ ఇది ఈజ్ ద బెటర్. ఓకే. సో లెట్ z ఈక్వల్ టు k అని తీసుకుంటే ఈజీగా వస్తుంది ప్రాబ్లం. ఎప్పుడైనా సరే వీ కెన్ టేక్ ఫ్రమ్ ది లాస్ట్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ లాస్ట్ నుంచి తీసుకుంటే మనకి ఆన్సర్స్ అన్నీ నీట్గా వస్తుంటాయి. ఓకే. సో లెట్ z ఈక్వల్ టు k. సో నౌ ఈక్వేషన్స్ రాయాలి కదా లాస్ట్ మ్యాట్రిక్స్ నుంచి. సో అది ఇక్కడే రాస్తానండి. మళ్ళీ నెక్స్ట్ పేజ్ అయితే మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో నేను ఇక్కడే కొంచెం రాసేస్తాను. అది మీరు నోట్స్లో నీట్గా అటెంప్ట్ చేసుకోండి. సో 2x + y + 2z ఈక్వల్ టు 0 అండ్ y + 4z ఈక్వల్ టు 0. సో ఇక్కడ చూడండి వైని పెట్టేస్తే -4k వస్తుంది కదండి. సో సిన్స్ z ఈక్వల్ టు k అంటే z ఈక్వల్ టు k ప్లేస్లో పెట్టానండి. సో ఇప్పుడు వచ్చిన ఈక్వేషన్ని 1 అనుకుంటున్నాను. సో ఇక్కడే రాస్తున్నానండి. మళ్ళీ కన్ఫ్యూజ్ లేకుండా వెనక్కి వెళ్తే పేజ్ మారితే ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ చూడండి. సో 2x + y కదండి. y అంటే ఎంత -4k కాబట్టి -4k + 4k. సో 2x - 2k. సో k అటు సైడ్కి వెళ్ళిపోతే 2 క్యాన్సిల్ x ఈక్వల్ టు k. సో అప్పుడు ఎంత అండి వాల్యూస్ x ఈక్వల్ టు k, y ఈక్వల్ టు -k, z ఈక్వల్ టు k. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్ ఫర్ వాచింగ్.